క్రైస్తవులందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ అందరికీ దేవుని పేరిట శుభములు కలుగునుగాక. అలానే ఈరోజు మనం ఆదికాండం 34వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ధ్యానం చేసుకునే ముందు ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన ప్రభువా, ఈ కథను మేము ధ్యానించుచున్నప్పుడు నా మాటలు కాదు, మా మధ్య నీ సత్యమే మాట్లాడాలి. బాధలో ఉన్న హృదయాలకు శాంతి ఇవ్వు. మౌనంలో ఉన్న నీ కార్యాన్ని మాకు అర్థమయ్యేలా చేయు. దీనా కథ ద్వారా మమ్మల్ని సత్యంలో నడిపించు ప్రభువా. ఆమేన్. ఇక టాపిక్లోకి వెళ్తే, దీనాకు న్యాయం జరిగిందా, ప్రతీకారం జరిగిందా? చూద్దాం. ప్రతీకారం జరిగింది. న్యాయం వెంటనే జరగకపోవచ్చు, కానీ దేవుడు మౌనంగా ఉన్నప్పటికీ ఆమెను దోషిగా చేయడు. దీనా కథలో నిజమేమిటో మీరు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఈ అధ్యాయం ఒక కుటుంబం విషాదం, పాపానికి వచ్చిన ప్రతీకారం, మనుషుల కోపానికి దేవుని నిశ్శబ్దం అన్న అంశాలుగా గాఢంగా చూపిస్తుంది. యాకోబు కుటుంబం షెకెము దేశంలో నివసిస్తుంది. ఆ ప్రాంతం క్రొత్తది, ప్రజలు క్రొత్తవారు, సంస్కృతి వేరు. లేయాకు పుట్టిన కుమార్తె దీనా. ఒకరోజు ఆ దేశపు కుమార్తెలు ఎలా ఉంటారో చూద్దాము అనే ఆతృతతో ఇంటిని విడిచి బయటకు వెళ్ళింది. ఆమెకు తెలియదు ఈ చిన్న అడుగు ఆమె జీవితాన్నే మార్చేస్తుందని. షెకెము అనే రాజకుమారుడు ఆమెను చూశాడు. అతడు ఆమెను ఇష్టపడ్డాడు, కానీ అది ప్రేమ కాదు, కోరిక. తన అధికారాన్ని వాడి ఆమెను పట్టుకొని బలవంతంగా అవమానించాడు. అప్పుడు దీనా గుండె చీలిపోయింది. ఆమె గళం వినబడలేదు, ఆమె బాధను ఎవరూ చూడలేదు. ఈ విషయం యాకోబుకు తెలిసింది, కానీ ఆశ్చర్యంగా ఆయన మౌనంగా ఉన్నాడు. తండ్రి గుండె ఏడ్చినా నోరు మాట్లాడలేదు. కుమారులు వచ్చే వరకు ఎదురు చూశాడు. ఆ మౌనం తర్వాత ఒక పెద్ద తుఫాను అవుతుందని ఆయన ఊహించలేదు. దేవుడు ఇక్కడ తండ్రుల వైఫల్యాన్ని వెలుగులోకి తెస్తున్నాడు. దేవుడు మౌనంగా ఉన్నాడు, నాయకత్వం లోపించింది. దేవుడి కథలో తండ్రి మౌనం కుటుంబాన్ని ఎలా నాశనం చేస్తుందో చూపిస్తున్నాడు. ఇంతలో షెకెము హృదయం మారినట్టు నటించాడు. ఆమెనే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అతని తండ్రి హామరు యాకోబు ఇంటికి వచ్చాడు. ధనం ఇచ్చేందుకు సిద్ధం, సంబంధాలు కలిపేందుకు సిద్ధం, అవమానానికి బదులుగా ఒక ఒప్పందం. కానీ గాయం డబ్బుతో మానదు. యాకోబు కుమారులు మాట్లాడారు. వారు న్యాయంగా మాట్లాడినట్లు కనిపించారు, కానీ వారి గుండెల్లో కోపం మండుతుంది. మేము దేవుని ఒడంబడిక ప్రజలం, సున్నతి లేకుండా సంబంధం ఉండదు అన్నారు. ఇది దేవుని మాటలా అనిపించింది, కానీ అది మోసం. షెకెము పట్టణమంతా సున్నతి చేసుకుంది. 3వ రోజు వచ్చింది. బైబిల్ సాధారణంగా 3వ రోజు అంటే జీవితం ప్రారంభం, కానీ ఇక్కడ 3వ రోజు మరణం తీసుకొచ్చింది. సున్నతి చేసుకున్న 3వ రోజు వారు బలహీనంగా ఉన్నప్పుడు యాకోబు కుమారులు షిమ్యోను, లేవి ఖడ్గాలు పట్టుకున్నారు. షిమ్యోను, లేవి ముందుకు వెళ్ళారు, షెకెమును చంపారు. ఆ తర్వాత పట్టణమంతా రక్తంతో నిండిపోయింది. పాపం ఒకడిది, శిక్ష అందరిది. నిర్దోషుల రక్తం నేలను తాకింది. ఆ తర్వాత దీనా నిశ్శబ్దంగా బయటకు తీసుకురాబడింది. ఆమెకు న్యాయం జరిగిందా, లేదా మరో గాయం చేరిందా? లేదు, నిజమైన న్యాయం జరగలేదు. ఎందుకంటే న్యాయం అంటే తప్పు చేసిన వాడు బాధ్యత వహించడం. ఇక్కడ షెకెము చనిపోయాడు, కానీ అది న్యాయం కోసం కాదు, ప్రతీకారం కోసం.
నిజమైన న్యాయంలో సత్యం ఉంటుంది, సమతుల్యత ఉంటుంది, నిర్దోషులకు రక్షణ ఉంటుంది. కానీ ఇక్కడ నిర్దోషులు కూడా చనిపోయారు. మోసం జరిగింది. దేవుని ధర్మం పాటించబడలేదు. కాబట్టి ఇది దైవ న్యాయం కాదు, ఇది మనుషుల కోప న్యాయం. ఆమెకు మరో గాయం చేరిందా అంటే అవును, మరో గాయం చేరింది. ఎలా అంటే మొదటి గాయం శరీర మనసు అవమానం, రెండో గాయం ఆమె పేరుతో హత్యలు, ఆమె బాధను ఆయుధంగా మార్చడం, ఆమె స్వరం ఎక్కడ వినబడకపోవడం. దీనా మాట్లాడలేదు, నిర్ణయం తీసుకోలేదు, మధ్యలో నిలబెట్టబడింది. ఆమె బాధను ఎవరు నయం చేయలేదు. ఆమె చుట్టూ ఉన్నవారు తన కోపాన్ని తీర్చుకున్నారు. మరి దేవుడు దీనాకు న్యాయం వెంటనే ఎందుకు చేయలేదు? దేవుడు ఈ లోకంలో ప్రతి అపవాదాన్ని వెంటనే సరిచేయడు. ఎందుకంటే ఇది పతిత లోకం, ఇది తాత్కాలిక వేదిక. అందుకే బైబిల్ చెప్తుంది తీర్పు దినము ఉంది అని. అప్పుడు బాధితురాలు కన్నీళ్లు గుర్తించబడతాయి, అపవాదాలు తొలగించబడతాయి. ఆ కాలంలో సున్నతి చేసుకున్నవారు దేవుని బిడ్డలని అర్థం. కానీ ఇక్కడ సున్నతి చేసుకున్న వారిని దేవుడు ఎందుకు రక్షించలేదు? చూద్దాం. బైబిల్లో యెహోషువ 5వ అధ్యాయం, ఇశ్రాయేలు సున్నతి చేసిన తర్వాత శిబిరంలోనే ఉండిపోయారు. దేవుడు రక్షించాడు. కానీ ఇక్కడ దేవుడు రక్షించలేదు. ఎందుకంటే ఇది మోసం ద్వారా జరిగిన సున్నతి. అప్పట్లో సున్నతిని పవిత్ర చిహ్నాన్ని ఆయుధంగా వాడారు. సున్నతి దేవునితో ఒడంబడకు చిహ్నం. కానీ షిమ్యోను, లేవి అదే చిహ్నాన్ని హత్యకు మార్గంగా మార్చారు. ఇప్పుడు యాకోబు మాట్లాడాడు. మీరు నన్ను దేశమందు దుర్గంధంగా చేశారు, ఇతరులు నన్ను చంపేస్తారు అన్నాడు. అతడు తన ప్రాణాలకే కాదు, దేవుని ప్రజల పేరుకు మచ్చపడిందని భయపడ్డాడు. అప్పుడు కుమారులు ఒక మాట అన్నారు, మా సహోదరిని వేశ్యలా చూడవచ్చునా అని. అది తిరుగుబాటు కాదు, గాయపడిన గుండె నుండి వచ్చిన మాట. ఈ కథలో దేవుడు మాట్లాడలేదు, కానీ దేవుడు లేడని కాదు, ఇది మనుషుల కోపం ఎంత దూరం వెళ్తుందో చూపించే కథ. మరి ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది కదా, సారాను కాపాడిన దేవుడు, రిబ్కాను కాపాడిన దేవుడు మరి దీనాను ఎందుకు కాపాడలేదు అని? ఎందుకంటే దేవుడు మారలేదు, కానీ ప్రతి సందర్భంలో అద్భుతంగా జోక్యం చేసుకోవడం దేవుని విధానం కాదు. దేవుడు ఎందుకు మౌనం వహించాడు? దీని అర్థం దేవుడు లేడని కాదు, దేవుడు అంగీకరించడని కూడా కాదు. ఎందుకంటే ఈ అధ్యాయం అద్భుతాల కథ కాదు, ఇది మనుషుల పతన కథ. దేవుడు ఉద్దేశపూర్వకంగా అద్భుతాలతో జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే ఈ కథలో ఆయన చూపించాలనుకున్నది పాపాన్ని దేవుడు ఆపకపోతే మనిషి ఎంత దూరం వెళ్తాడో చూపిస్తుంది. పాపం ఒకటి మరో పాపాన్ని పుట్టించింది. అవమానం కోపం తెస్తుంది, కోపం మోసాన్ని, మోసం హత్యని, హత్య భయాన్ని తెస్తుంది. దేవుడు మౌనం వహించడం వల్ల ఈ గొలుసును మన కళ్ళ ముందు ఉంచాడు. దేవుడు తుది తీర్పును వాయిదా వేశాడు. తక్షణమే మాట్లాడలేదు, కానీ చివరికి మాట్లాడి న్యాయం చేశాడు. ఆదికాండం 49వ అధ్యాయము 5 నుండి 7 వచనాల్లో షిమ్యోను, లేవి కోపం శపించబడింది. దేవుడు మౌనం వహించిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఆయన బోధన చిన్న చూపు చూడదు. ఆయన ఆలస్యం చేస్తాడు, కానీ దోషిగా చేయడు. చివరిగా ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నాము? న్యాయం దేవుని చేతిలో ఉంటే మన చేతిలో ఖడ్గం ఉండకూడదు. గాయపడిన గుండెతో తీసుకున్న నిర్ణయాలు మరింత రక్తాన్ని మాత్రమే తెస్తాయి.
దేవుడు మౌనంగా ఉన్నప్పుడు కూడా మన కోపం దేవుని స్థానాన్ని ఆక్రమించకూడదు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ కథలో మేము రక్తాన్ని చూసాము, కోపాన్ని చూసాము, ప్రతీకారాన్ని చూసాము. కానీ ఈరోజు మేము బాధితురాలైన దీనా వైపు నీ హృదయం నిలిచినట్లు నమ్ముతున్నాము. ప్రభువా, నీవు మౌనం వహించినట్టు కనిపించినా నీవు ఆమెను దోషిగా చేయలేదని మాకు తెలుసు. మనుషుల కోపం ఎంత క్రూరమో బయటపడింది, కానీ నీ న్యాయం మాత్రం పవిత్రంగా నిలిచింది. ఈరోజు కూడా దీనా లాంటి ప్రతి హృదయాన్ని నీ చేతులకి అప్పగిస్తున్నాము. లోకం మచ్చ వేసిన చోటే నీ కృపతో గౌరవం నిలబెట్టు ప్రభువా. రక్తంతో కాదు, హింసతో కాదు, ప్రతీకారంతో కాదు, నీ సత్యంలోనే గాయాలను మానుపు. మౌనంలో కూడా పనిచేసే దేవుడవు నీవు. మా కన్నీళ్లను చూచి బాధను లెక్కపెట్టి మా హృదయాలకు శాంతిని ప్రసాదించు. దీనా గౌరవం నీ వాక్యంలో నిలిచినట్లు మా గౌరవం కూడా నీ సన్నిధిలో సురక్షితంగా ఉంచు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీకు గనక ఆత్మీయంగా అనిపించినట్లయితే మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక టాపిక్తో కలుసుకుందాం.